ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఆయన కృప యుగయుగములు నిలుచును. 103వ కీర్తన 18వ చరణము. ఈ యొక్క వాక్య భాగములో యెహోవా యందు భయభక్తులు కలవారి పట్ల దేవుని యొక్క కృప యుగయుగములు నిలుచును. ఒక పూట కాదు, ఆయన కృప ఎంత కాలము మన పైన ఉంటుంది అని అంటే ఒక పూట మాత్రము కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. ఈ ప్రపంచము ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా, అంటే యుగ యుగాలు, సంవత్సరాలు దేవుడు నీ పట్ల కృప చూపిస్తూనే ఉన్నాడు. అందుకని ఈ దినమున మనం కళ్ళు తెరిచి చూస్తున్నాము అంటే అది నీ జీవితంలో జరిగినటువంటి ఒక పెద్ద అద్భుతమని నువ్వు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాం, దేవుడు నాకేం చేయలేదు, నేను ఏమీ సాధించలేకపోయాను, నా జీవితంలో నేను అద్భుత కార్యాలు చూడలేకపోయాను అని కొన్ని సమయాలలో కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ నీ జీవితంలో ప్రతిరోజు చేసే అద్భుతం దేవుడు ఏంటో తెలుసా? నీవు కళ్ళు తెరిచి అందరినీ చూస్తున్నావు, కళ్ళు తెరిచి నువ్వు ప్రాణంతో ఉన్నావు. కాబట్టి నీ పట్ల మొట్టమొదటి అద్భుత కార్యం ఏంటంటే ఉదయాన్నే నీవు లెగవటమే, నీ కళ్ళు తెరవటమే, నీకు ప్రాణం ఉండటమే నీ జీవితంలో జరిగినటువంటి ఒక పెద్ద అద్భుతం. దాని తరువాత నువ్వు ఎంతో కాలంగా నువ్వు వేదన పడుతూ, బాధలు పడుతూ, సమస్యల చిక్కుల వలయంలో ఉంటూ నా సమస్యలన్నీ ఎప్పుడు పోతాయని నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావేమో, దేవుని పైన ఆధారపడి నువ్వు దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవడం చూడు. యెహోవా యందు నీవు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీ దేవుని యొక్క కృప నీ పైన యుగయుగములు దేవుడు నిలిచి ఉంచేలాగా చూస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. అపారమైన ప్రేమను బట్టి మీకు వందనములు దేవా. తండ్రి, చేసిన కార్యములకై మీకు వందనములు, చేయబోతున్న కార్యములకై మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఈ యొక్క ఉదయకాల దినమున మేము అందరము నన్ను సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం మీ ఉచితమైన కృప వలనే తండ్రి. అట్టి కృపను యుగయుగములు తండ్రి ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి అని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమున మేము చేయించిన ప్రతి ఒక్క పనిలో మీరు మాకు తోడైండండి, నడిపించి, దీవించి, ఆశీర్వదించండి. మాకు ముందుగా మీరు ఉండి మేము చేయబోతున్నటువంటి కార్యాలకు తండ్రి మీ యొక్క ప్రణాళికను వేసి తండ్రి గొప్ప విజయాలను మేము చూచులాగా సహాయం చేయండి. ఎంతమంది పరీక్షలు రాయడానికి వెళ్తూ ఉన్నారో ఆ పరీక్షల్లో మీరు తోడై నడిపించండి, దీవించి, ఆశీర్వదించండి. ఎంతమంది ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో ఆ ఇంటర్వ్యూస్లో మీరు తోడైనండి, తగినటువంటి చేతి పనిని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నేను ఎంతమంది నాయన బలహీనతలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. ప్రాధేయపడుతూ ఉన్నాము, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా వివాహం కాకుండా మిగిలిపోయి ఉన్నారో తండ్రి, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన, ఎంతమంది ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో తండ్రి, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. నాయన, మరి మాకు ముందుగా మరి యొక్క ఎలక్షన్స్, ఎన్నికలు ఉంటుండగా తండ్రి, ఆ యొక్క ఎలక్షన్స్ లో తండ్రి తగినటువంటి నాయకుడిని మీరే ఎన్నుకొనండి తండ్రి. నేను మాకు ఎవరైతే కావాలో తండ్రి నాయన ఒక మంచి నాయకుడిని దేవా మా పక్షంగా మీరు నిలబెట్టమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.